మండలం దామరచ్చ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఎక్బల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లవెల్లలా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఆర్గో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు అన్ని విధాలుగా ఆయన కుటుంబానికి అండగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్ మాట్లాడుతూ మల్లాపూర్ గ్రామానికి చెందిన దోర్నవల్లి సతీష్ మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అన్ని విధాలుగా అండగా ఉంటాడని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ అన్న కాసుల బాలరాజు గారు మరియు బాన్స్వాడ భవిష్యత్తు నాయకుడు అన్న మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ అన్న పోచారం భాస్కర్ రెడ్డి గారు కూడా, అదేవిధంగా బీర్పూర్ మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్తా ఉన్నాం. అయితే ఏ విధంగా అయితే ఆ కుటుంబానికి న్యాయంగా ఉంటామని చెప్తున్నామో అదేవిధంగా గత 40 సంవత్సరాలుగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం నీకు ఏదైతే నిన్న ఆరోపణలు చేసినావో ఆ వ్యక్తి మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దొండవల్లి సతీష్ అనే వ్యక్తి నిన్న ఏవైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణలు చేసినావో అంత పెద్ద నాయకుడు, అంత పెద్దటి వ్యక్తి నీ కుటుంబానికి నీకు గత 4 దశాబ్దాల కాలంగా అండగా ఉంటూ నిన్ను అన్ని విధాలుగా ఆదుకుంటూ నిన్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తే ఈరోజు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా మరి ఆయనకు వెన్నుపోటు పొడుస్తూ ఈరోజు ఆయన మీద నువ్వు అసభ్యకరమైనటువంటి మాటలు, అసాధారణ రీతిలో అసత్యమైనటువంటి మాటలు, సత్యదూరమైనటువంటి మాటలు ఏదో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇక్బాల్ గారు మరణిస్తే ఆ మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలి, కానీ దానికి రాజకీయ రంగును పులిమే ఆ మరణానికి కారణం ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి నువ్వు నిజామాబాద్ కలెక్టర్ రెడ్డి దగ్గరికి పోయి ఆ కలెక్టర్ దగ్గర పచ్చి అబద్ధాలు బుట్టాచోరు మాటలు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. మరి అటువంటి మాటలు సరికాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఏవైతే నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏవైతే నువ్వు మాటలు మాట్లాడినావో ఆ మాటల్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నిన్న టెండర్ అయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్ అయినటువంటి పనులు పూర్తిగా మా నాయకుడు క్యాన్సల్ చేయించిందని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా? నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? దాదాపుగా 4 దశాబ్దాలుగా బాన్స్వాడ నియోజకవర్గంలోని బీర్పూర్ మండలంలో ఉన్న పనులన్నీ దాదాపు 70 నుంచి 80% పనులన్నీ కూడా వందలాది కోట్ల రూపాయల పనులు మొత్తం నువ్వే చేసినావు. మరి ఈ 4 దశాబ్దాల కాలంలో టెండర్ అయి క్యాన్సల్ అయినటువంటి వారికి ఏదైనా ఉందా? నువ్వు చూపెట్టగలుగుతావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. టెండర్ అయినటువంటి పనులు క్యాన్సల్ చేసే అధికారం బాన్స్వాడ శాసనసభ్యుడికి ఉందా అని చెప్పి కూడా మరి నేను అడుగుతా ఉన్నా. నువ్వు మరి అజ్ఞానివా, నువ్వు జ్ఞానివా, నువ్వు నాయకుడివా, నువ్వు ఇక ఇటువంటి లంగ మాటలు మాట్లాడే నువ్వు మరి బుట్టా చోరువా, నువ్వు మంచోనివా, నువ్వు ఎటువంటి వాడువో నీది నువ్వే ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి నువ్వు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నావు. మేము గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మెజార్టీని కట్టబెట్టి ఆ తరువాత ఎంపీ ఎన్నికలలో మేము కాంగ్రెస్ పార్టీకి పోయి ఏనుగుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో 9,000 పైచిలకు మెజార్టీని నేను కట్టబెట్టిన సతీష్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టుండే అని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా. మరి అదే నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు ఏదైతే నువ్వు ఎంపీ ఎలక్షన్స్ లో ఏనుగుల రవీందర్ రెడ్డి తరఫున నిలబడి అది 4-5 మినిట్స్ అయితే వీడియో కొద్దిగా ఇదవుతుంది. మెయిన్ 3 మినిట్స్ కంప్లీట్ చేయాలి. 4 మినిట్స్ అయిపోయింది, పోయింది ఒకసారి. అది సరే, ఓకే, కంటిన్యూ చేస్తా. ఓకేనా?